పొద్దుగాల అంటే ఒక ఆయన చెరుకాయ పోయిందట. కడుపంతా గడబడి ఉండేసరికి చెరుకాయ పోయి ఆ పని పూర్తి చేసుకొని చెరలకు పోయి బయటికి వెళ్తాప్పుడు అనుకుంటున్నాడు, నీళ్ళు అసుటు ఉన్నాయి, నీ తల్లి ఓడిగడతాడు అనుకొని వెళ్ళి వచ్చినాడు ఇంటికే. ఆ చెరువు మీద అడిగి ఇంటికి వస్తే గబ్బులేసేది ఈయనకా చెరువుకా గీముచ్చని చెప్తున్నా. అంటే నిన్నగా రైతుల ధర్నా ఉండేగా, ఆ ధర్నకాడికి పోయినట మా రావుల్ కాక్య కేటీ రామారావు పోయి ఈ కాంగ్రెస్ పార్టీ నాశనం కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్ని గ్యారంటీలు అయితే ఇచ్చారు కానీ అవి మాత్రం అమలు పరచలేరు. మేము మొత్తం తేడా తెప్పగా మేము ఇచ్చిన హామీలు మొత్తం అమలు పరిచినా కానీ జనాలు పాడైపోయి జర వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఇచ్చారు, అంతేగాని మేము లేకపోతే మేమే ఓడిపోకపోదాము అని కథలు పడుతున్నట. అవునా, ఇప్పుడు 10 ఏళ్ళు వెళ్ళినోని నువ్వేమో మొత్తం కట్టలుగా గడి మోపులు కట్టాడు కట్టిపోయావని ఈయన వచ్చిన సంవత్సరానికే అప్పుడే ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చవలసి ఉండేనా? ఎప్పుడు అడగాలి నువ్వు? 5 ఏళ్ల వరకు వాస్తవానికి అమలు పరచకుంటే మీరు మనసులా కాదా? మీరు హామీలు ఇస్తే మేము సకదానంగా చేసి వల్ల మమ్మల్ని దింపి ప్రజలు మీకు ఓట్లేసిన పాపానికి మీరు ఇంకా ఆగం చేసిపోతురా అని అంటే అదో సకదానం ఓడన సై అంటాడు. నువ్వు సంవత్సరం కాకనే పాయ అప్పుడే నువ్వు ఏమంటావు 6 గ్యారంటీలు అమలు పరచాలి. ఈయనంట ఈ 6 గ్యారంటీలు అమలు పరచకుంటే వీళ్ళ ఎమ్మెల్యేలు మొత్తం రాజీనామా చేస్తారంట. అవునా? మీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే వనకని ఒరిగేది ఉందా? లేకపోతే వనకని వచ్చేది ఉందా? ఆడంగిడంగా మీరు గెలిస్తే అప్పుడు ఎంత 39 మంది ఏమో గెలిచినట్టు, 39 మందిలో 3-4 పోయినట్టే ఊరు. ఇంకా ఆడంగిడంగా 34-35 మంది ఉంటే ఉన్నారేమో. వీళ్ళు కూడా 4 రోజులైనా గుంటరా అనేది నమ్మకం తక్కువ. ఎందుకంటే కర్మజారి దేవుడు కళ్యాణం చేస్తే నువ్వు జైలు పోయినవా అంటే గోవింద మంగళం ఓడి ఉంటాడు. ఇప్పుడు శల్యసార పంచాయతీ అటనే ఉండే, అయ్య ఫామ్ హౌస్ పంచాయతీలు, ఈ కాళేశ్వరం పంచాయతీ అటనే ఉండే, నీ పంచాయతీ ఇటనే ఉండే, కార్ల పంచాయతీ అదేంది ఫోన్ టాపింగ్ల కేసులు అవి అటనే ఉండే, నయీముద్దీన్ పైసలు అవి అయితే కోటాను రూపాయలు నయీముద్దీన్ దగ్గర దొరికినాయని చెప్పింది మీరే. ₹1 అన్న లెక్క చెప్పిరా జనాలకు? నయీం దగ్గర తీసుకున్న డబ్బులు ఒక్కరికన్నా ₹1 పలానికి రూపాయి దొరికింది, వీటికి ఖర్చు పెట్టినామని కానీ చెప్పిరా? ఇంక ఇసోటివి చాలా ఉన్నాయి, గియ్యాన్ని ఏడదోడతారు అని మొన్ననేమో బీసీవాదం వెళ్ళబెడుతుంది మీ శైలే. నువ్వేమో ఇవాళ రైతుల కాడికి పోయి 6 గ్యారెంటీలు అమలు పరచరా పరచకుంటే ఎన్ని కేసులైనా తగ్గం మేము. మాది కేసులకు భయపడతలేం కాదు, మాది ఉద్యమకారుల ఇల్లు, మా రక్తం మొత్తం ఉద్యమమేముంది. మరి మీ ఇంచోళ్ళకే ఉంది ఉద్యమకారులు, ఇక ఇవ్వలేరు తెలంగాణ. మీ అసలు ఉద్యమకారులు చిరసాని ఉద్యమకారులా మీరు? అబ్బా మొత్తవారు ఉద్యమకారులు అయితే మీరు బయటపడుతందుకు జనాలని ఎగేసుకొస్తందుకు అయితే ఏక నెంబర్ తయారయ్యారు. ఫస్టే దళితులు ముఖ్యమంత్రి చేస్తాయి, చేసినవా? చేయవైతే మళ్ళీ పోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాయంటివి, సిగ్గుండాలని చెప్పుకుంటానికి పెద్ద మనిషి. జనాలు అనుకుంటే మాట నేనన్న మాట కాదు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను ఓరికాన్ని ఇచ్చినవా? ఇస్తే ఎన్ని ఇచ్చినావు లెక్క చెప్పినవా? 3 ఎకరాల భూమి ఇస్తాను దళితులకు, 3 ఎకరాల భూమి ఇస్తాను. ఇదైతే ఇంకా సిగ్గుదాపిన ముచ్చట. 3 ఎకరాల భూమి ఇచ్చేది కాకుండా ఉన్న భూములకు గుంజుకపోతుంది, లచ్చదాపిన చేతలు చేసి ఉన్న భూములకు గుంజుకపోతుంది. దళితులు కూడా మొన్న నీకు సపోర్ట్ చేయొచ్చు. నాకు తెలిసి అయితే 99% మంది దళితులు నీకు ఒకటి సపోర్ట్ చేయకూడదు. ఎట్లా చేస్తారు చెప్పు? నువ్వు అన్ని హామీలు అన్నీ అమలు పరిచిన పిల్లగాని లెక్క వీళ్ళంటే 6 హామీలు 6 గ్యారెంటీలు అమలు పరచకుంటే మేమందరం రాజీనామా చేస్తాం. మీరు రాజీనామా చేస్తే ఏమవుతుంది? మీరు రాజీనామా చేస్తే మీకు లుక్సాన్ అవుతుంది. కాకపోతే ప్రజలే చెప్పులు తీసుకుంటారు, చేతిలో పట్టుకొని తిరుగుతారు. ఎక్కడ పోయి ఎమ్మెల్యేలంతా ఇంత కష్టపడి గెలిపిస్తే ఎక్కడ పోయి మా సమస్యలు ఓన్ చెప్పుకోవాలని ఆలే తిరుగుతారు. ఒకవేళ బై ఎలక్షన్లు పెట్టుకుంటే ఇప్పుడున్న 34-35 మందిలో మీరు 4-5 కూడా గెలిచేది నమ్మకం తక్కువనే. ఎందుకంటే కొన్ని రోజులు అత్తకాలం, కొన్ని రోజులు కొడల కాలం అంటారు కదా. ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ హవా అయితే నడుస్తున్నట్టు కొడుతుంది ఊర్లలో కానీ ఎన్నన్నా కానీ. ఇక నువ్వు ఇప్పుడు పోయి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తే గెలిచేవా? ఇక ఉన్నదానికి 4 రోజులు ఎట్నో ఇక్కడ తిని గాలి తప్పు చేస్తే గట్టెడ తప్పు చేస్తారు, గిట్టెడ తప్పు చేస్తారు. మేము గతంలో మంచిగా ఇళ్ళకి ముగ్గులు వేస్తే మీరేమో గిట్టాగం చేస్తారే అని చెప్పాలి. కానీ నువ్వు అంటే ఉద్యమకారులు అయితే మాత్రం ఇటు బీసీలో రెచ్చగొట్టు, ఇటు రైతులు రెచ్చగొట్టు. మీ అయ్యా ఏం చేసిండు? ₹1,00,000 రుణమాఫీ చేసిండు. అప్పట్లో ఏమంటారు తిని అబద్ధం ఆడదు. ₹1,00,000 రుణమాఫీ 4 సార్లకు చేసిండు. అవునా కాదా? మరి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు వచ్చి 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు రుణమాఫీలు ఒకటేసారి చేసేసిండు. అవి కూడా సరే మొత్తం కాకుండొచ్చు. నేను మొత్తం 100% అయినా నేను కూడా చెప్తాను కాదు. దాదాపుగా ఒక 90% మందికి అయితే రుణమాఫీ అయితే అయింది కదా. రా ఊళ్ళకి మైక్ పట్టుకొని రా, రైతులు మీకు రుణమాఫీ అయిందా కాలేదని అడుగుది. ఇప్పుడు 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు ఎంతమంది దొరుకుతారు? ఒక 10% మంది కాకపోతే. ఎందుకంటే ఆ కాగితాలు అటు ఇటు ఏమైనా మిస్ అయ్యిండో, లేకపోతే ఉంటాయి కదా ఏమైనా చిన్న లొసుకులు ఉంటే కాకుండొచ్చు. ఆ పైన 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా మిగతా పైసలు పైన ఎన్ని ఉన్నాయో గవి కట్టుకుంటే మిగతా రుణమాఫీ అయితే అని చెప్పిండు. అట్లా చాలా మందికి అయినాయి. నువ్వు చేసిన ముచ్చట చెప్పుకోవాలి. ఎవడన్నా రాజకీయ నాయకుడు అంటూ ఉంటే గతంలో నువ్వు ఏం చేసినావు,
రేపు గెలిస్తే ఇంకేం చేస్తావు గది చెప్పుకోవాలి కానీ అవతలోడి మీద గుండాలు ఎత్తేస్తేందుకు మీ ఇంట్లోకి తప్ప ఇంక ఎవడు లేనట్టుండి రాష్ట్రం కాదు దేశంలో లేనట్టుండి బీసీలకు న్యాయం జరగాలని మొన్న అక్క అన్నది కవిత అక్క అన్నది మరి ఇకనన్నా ఇప్పటికన్నా ఒక బీసీని ఏది మన అధ్యక్షుని చేయరాదు మీ పార్టీకి చూద్దాం చేసేద కాదు ఎందుకంటే రేపనాడు అధ్యక్షుడు అయితే ఆయన మాట వినాలి కదా మళ్ళీ కర్మజాలి రేపన్నాడు మళ్ళీ అధికారం గిట్టి వస్తే మళ్ళీ మీరే ఉండాలి కదా అది చేసేద కాదు కానీ ఊరికనే పోవాలి బీసీలకు అడుకోవాలి బీసీలకు న్యాయం జరగాలి బీసీలకు న్యాయం జరగాలని నువ్వే లొట్ట బీసీ కొట్లాడేది బీసీలో మహా మేధావులు ఉన్నాడు బీసీలలో ఏమో తక్కువ అనుకున్నా కాకపోతే జనంత ఐక్యత లేకాలి ఒకటైతే వాళ్ళందరూ ఒకటైతే మీరంతా ఎడమంటారు కానీ దానికి కూడా ఉన్న టైం వస్తుండొచ్చు ఎనుకో ముందు ఆ బీసీలు కూడా ఐక్యం అవుతారు అప్పుడు చేస్తారు ఈ రైతులు ఇవాళ పోయి రైతుల దగ్గర చెప్పిన గప్పాలు కొడుతున్నావు కదా ఆ రైతులు కూడా కొంతమంది కావాలనుకుంటే ఇదేదో సోది రామాయణ చెప్తుండు రామాయణం అంటే మళ్ళీ ఇంక వెరకైపోగల కానీ ఈ సోది ముచ్చట చెప్తుండు అని అలా కూడా ఉండొచ్చు ఏదైనా కానీ కొన్ని రోజులు ఓపిక అనేది ఉండాలి ఓపిక లేకుంటే గిట్టిన ఎగిరి పడితేవా అంటే ఇక నువ్వు పోయి లోపలనే పడతావు మీ వెనక మా అక్క వస్తుంది వెనక కవితక్క మరి ఆ సార పంచాయతీ నాశనంగా సార పంచాయతీ ఎంతవరకు వచ్చిందో వయ్య పంచాయతీ ఎంతవరకు వచ్చిందో బావ పంచాయతీ ఎంతవరకు వచ్చిందో ఇవన్నీ అయ్యేసరికల్లా నీ వెనకంగా ఉండే మంది ఎంతమందో గది చూసుకోక గడికోసారి మేము రాజీనామా చేస్తాం గడికోసారి రాజీనామా చేస్తామంటే నువ్వే చక్కగా చేసినావు పిల్లగానివి నువ్వు చక్కగా చేసి నేను చేసినాకప్పట్లా మీరు ఎందుకు ఇప్పుడు చేస్తారా అంటే అదో లెక్క నువ్వు చేసిన చక్కదనం బాగాలేకనే నిన్నోడ కొట్టి ఇళ్ళవన్న పెడితే గడికోసారి మీ జనాలలోకి వచ్చి మధ్యలో పంచాయతీ పెట్టి ఇచ్చే తీసుకుంటే ఎందుకు ఆకే నువ్వు ఈ జనాలు ఊర్లలో జనాలు ఏమంటారంటే అరే ఓడిపోయిండు సరే ఎవడైనా మంచి మంచి మేధావులు ఓడిపోయాడు లెక్క కానీ నా లోలు ఒప్పుకోబడితే మంచో చెడో తెలుస్తుంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిజంగానే లంగదో దొంగదో నువ్వు అంటావు కదా సిట్టినాయుడు మీ పార్టీ ఏం పార్టీ లంగ పార్టీ దొంగ పార్టీ అంటావు కదా నిజంగా లంగ పార్టీ దొంగ పార్టీ అయితే జనాలే తీర్పునిస్తారు నువ్వు ఇదేంది ఒకటే ఆరాటం చేస్తున్నావు ఇకనైనా కానీ జర నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి కానీ ఉత్తపుణ్యానికి జనాలు రెచ్చగొడితే ఇలా నీకు వచ్చేది ఏం లేదు కేటీ రామారావు ఇక ఉంటా ఇంతకంటే ఎక్కువ చెప్పినా కానీ నాకే జర ఎక్కువ యువకరం దగ్గర ముచ్చట అనిపిస్తుంది ఎందుకంటే ఎంతసేపటికి అబద్ధాలు ఆడతారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే గూగుల్లో కొట్టినా కానీ ఫస్ట్ మీ ఇంటి పేరు చూపిస్తుంది ఇక ఉంటా మరి